వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పులివెందుల వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రక్త చరిత్ర. మొన్న ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా మా తాత గాంధీ కంటే మించినవాడు, మా నాన్న సుభాష్ చంద్రబోస్, నేను అల్లూరి సీతారామరాజు అంటూ బిల్డప్ ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అసలు పులివెందుల పరిస్థితి ఏంటి, పులివెందుల రక్త చరిత్ర ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ నేపథ్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణకు మనతో పాటు ఉన్నారు పులివెందుల వాసి, రాజశేఖర రెడ్డి రక్త చరిత్రకు పులి స్టాప్ పెట్టిన వ్యక్తి పేర్ల పార్థసారథి రెడ్డి గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఇటీవల జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మా కుటుంబం గాంధీని మించిన కుటుంబం అంటే ఆయన మాట్లాడిన పరిస్థితి చూసాం మనం. ఆ కుటుంబ రక్త చరిత్రకు పులి స్టాప్ పెట్టింది మీరే. ఒక రకంగా పులివెందులకి ఆ ప్రాంత ప్రజలకి అండగా నిలబడుతూ వాళ్ళ అరాచకాలను అడ్డుకుంటూ మీరు పడిన బాధల వర్ణాతీతం. చాలా వీడియోలు అందరూ చూసుంటారు. ఆ నేపథ్యం అంటే జనాలు అనుకునేది ఏంటంటే రాజారెడ్డి రక్త పిపాసి ఆయనే చేయించడం అని అనుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకంటే దుర్మార్గుడు అన్న సంగతి ప్రజలు కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియట్లా. రోజు పేపర్లో కొటేషన్లు రాసుకుంటా ఆయన ఏదో మహానుభావుడు అన్నట్టు ఎలివేషన్లు ఇస్తున్నారు వాళ్ళు. రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి సార్? అసలు దుర్మార్గుడు, అసలు విలను, నర్రూప రాక్షసుడు, అన్ని కిరాతకాలకు మూలస్తంభం రాజశేఖర రెడ్డి. ఇవన్నీ ఆయన చేతిలో వివేకానంద రెడ్డి కానీ రాయారెడ్డి కానీ పావులు మాత్రమే. ప్రతి ఒక్క మర్డర్ వెనక, ప్రతి ఒక్క గృహదహనం వెనక, ప్రతి ఒక్క ఇల్లు పగలగొట్టిన దాని వెనక, చీనీ చెట్లు నరికిన దాని వెనక, ప్రతి దాని వెనక, గుండ్లకుంట శివారెడ్డి మర్డర్ వెనక, పరిటాల రవి మర్డర్ వెనక, ఈయన పద్మశాల క్షత్రియుడు వెంకట నరసయ్య మర్డర్ వెనక, నన్ను నరికిన దాని వెనక, పులివెందుల నియోజకవర్గంలోనే కాక కడప, కోడూరు, రాయంపేట, జమ్మలమడుగు, తాడిపత్రి, ధర్మవరము ఇలాంటి అన్ని చోట్ల జరిగిన దారుణ మారణకాండకు రాజశేఖర రెడ్డే ప్రధానమైన కారణం. ఆయన ప్రజానాయకుని ముసుగేసుకొని చేయించేవాడు. పైకి పెద్ద మనిషి అవసరం ఎత్తుతా నవ్వుతా గిల్లేవాడు. గిల్లేది మళ్ళీ ఆయనే సున్ను పోయేది గిచ్చి ఉయ్యాలు ఊపేవాడు. ప్రజలకు సకాలంలో వివరించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది కాబట్టి ఆ ప్రచారం జరిగింది. పరిటాల రవి గారికి ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రచారం కూడా జరిగేది. అలాంటి పరిటాల రవి గారిని చంపించాల్సిన అవసరం ఆ కుటుంబానికి ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు వాళ్ళ నేచర్ ఏదంటే ఎక్కడ సమర్థుడు ఎక్కడ గట్టుకుడు, ఆ ఘటనా సమర్థుడు ఉన్నాడో వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనేదిలే. వాళ్ళ దగ్గరికి ఇల్లే పోతారు. రాజశేఖరుడే పంపించాడు వాళ్ళ నాయన్నో తమ్మున్నో ఈ వైపు లాగేదానికి. అట్లా పరిటాల రవి దగ్గరికి రాయారెడ్డి పోయింది కరెక్టు. వాళ్ళతో కూడా మేము సన్నిహితంగా ఉన్నాం, మా వైపు వస్తాడారని భ్రమింపజేసేదానికి. అట్లా పోతే కదా వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసుకునేదానికి. అంటే అనంతపురం జిల్లా రాజకీయాల్లో కూడా వేలు పెట్టడానికి రవి గారిని ఆనాడు వాడుకున్నారు దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ఆయనేం వీళ్ళతో చేతులు కలపలే. వీళ్ళు వాడాలని ప్రయత్నం చేసినా దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయనేం చేతులు కలపలే పరిటాల రవి కుటుంబం. ఇక్కడ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి వీళ్ళే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డిని దివాకర్ రెడ్డి తాడిపత్రుల్లో ఉన్నాడు. దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మీదకి ఎగదోలి ఆడ ఫ్యాక్షన్ గుంపులు తయారు చేసి చీనీ చెట్లు ఇల్లు పగలగొట్టడము, మనుషులు కొన్ని పదుల మంది హతమారిపోయేదానికి ఈ కుటుంబమే కారణం. మనుషులను భయభ్రాంతులకు గురి చేసి ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళని కలుపుకొని ముఠాలు ఏర్పడేసుకుని రాజకీయం చేయండి తప్ప స్వతహాగా పబ్లిక్ మంచి చేసి మంచి పేరు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఆ ప్రసక్తే లేదు. మంచి అనేది, మానవత్వం అనేది, ప్రేమాభిమానాలు అనేది వాళ్ళ రక్తంలో లేదు. ఎంతసేపునే వాళ్ళ డబ్బు, వాళ్ళ పౌరు, దానికి ఏమేమి అవసరం అవుతాయో ఆ సాధనాలన్నింటినీ నిరభ్యరంతంగా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా వాడేస్తారు ఆ ఆయుధం. సార్, వైఎస్ రాజారెడ్డి హత్య జరిగి మీరు పులి స్టాప్ పెట్టి సుమారుగా 30 సంవత్సరాలు దాటినట్టుంది. 1998 అంటే 12, 26, 36 అంతా 96 నుంచి జరిగి 95లో ఎంటర్ అయ్యాం నుంచి ఇప్పటికి 32 సంవత్సరాలు అయింది కదా. ఆనాటి నుంచి ఇవాళకి మీరు పులివెందులోనే ఉన్నాను. వేముల్లోనే. ఈ కుటుంబం మాత్రం బయటికి పారిపోయింది. ఈ కుటుంబము అంతా వాళ్ళకు సోనియా గాంధీ దయతో సీఎం పవర్ వచ్చా హైదరాబాదు ఇట్లా చేరుకున్నారు. అతను మంచివాడా చెడ్డవాడా అని మమ్మల్ని అడగాల్సి అవసరం లే. తండ్రిని కోల్పోయిన సునీత ఉంది. సునీత పులివెందుల్లో కాపురం ఉండవను, వాళ్ళ నాయనకు పట్టిన గతే పడుతుంది. అక్కడ స్థానికంగా ఉంటే వాళ్ళ అమ్మను ఉండవను, సౌభాగ్యమని హైదరాబాద్కు పోయి ఎందుకున్నారు స్థానికంగా ఉంటే. వాళ్ళు కోరారు కదా స్వయంగా. సునీతమ్మ, ఈమె షర్మిలమ్మ వీళ్ళంతా మాకు మా ఆయనతోనే లైఫ్ డేంజర్ ఉంది అని. ఇన్ని దుర్మార్గాలు చూసిన తర్వాత కూడా ఇవాళకి ఇంకా వాళ్ళకి ఓట్లు వేస్తున్నారంటే అక్కడ ప్రజలకు తెలియకంటారా, లేదంటే భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకుంటారంటారా? తెలుసు. ఊరికి అన్ని మండలాల్లో ఫ్యాక్షన్ ఎగదోలినారు. వాళ్ళ క్రూర కృత్యానికి గుండెలు జారిపోతాయి. కసి తీర్చుకుంటారు, ద్వేషభావంతో తీర్చుకుంటారు. వీళ్ళతో ఎందుకు
మనకు సమస్య అని ఓటర్లు. ఆ భయభ్రాంతులకు గురయ్యే వ్యక్తులు మొన్న జడ్పీటీసీ ఎన్నికలు డిపాజిట్ కూడా రాకుండా చేశారు జగన్ రెడ్డికి. అది ఎలా సాధ్యమైంది సార్ మరి అక్కడ? వాళ్ళు ఓటమి ఎరుగని కుటుంబం ఏమీ కాదు. ఇప్పుడు జడ్పీటీసీ ఎలక్షన్లలో ఓటమి రుచి చూసినారు. అంతకుముందు బీటెక్ రవి వివేకానంద రెడ్డిని ఓడించాడు, జగనే క్యాండిడేట్గా పెట్టాడు. అంతకుముందు శివారెడ్డి చేతిలో రాజశేఖర రెడ్డికి బావమరిది అవుతాడు, రాజారెడ్డికి మేనలుడు మైకేల్ బాబు జమలమడుగులో 85, 89లో పోటీ చేశాడు. పోటీ చేస్తే ఒకసారి 56,000, ఒకసారి 59,000తో చిత్తుగా ఓడిపోయాడు. రాయారెడ్డి స్వయంగా చెప్పేవాడు, ఒక మీసం రాజశేఖర రెడ్డి, ఒక మీసం మైకేల్ బాబు అని. వాళ్ళమ్మ విశాఖపట్నంలో ఓడిపోయింది. మొన్న ఎలక్షన్లలో జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు. 1970, 69, 70 పులివెందుల పంచాయతీ బోర్డు ఎన్నికల్లో వైఎస్ జయమ్మ 4 ఓట్లతో ఓడిపోయింది. పంచాయతీ బోర్డు మెంబర్కు రాజశేఖర రెడ్డి ఏఐసీ మెంబర్గా పోటీ చేసి ఓడిపోయాడు. వాళ్ళకు ఓటమి, అవమానం ఎట్ట చేయాలా, అవతలని పల్చని ఎట్ట చేయాలా, మోసం ఎట్ట చేయాలా, కిరాయి ఎట్ట చేయాలనేది వెన్నతో పెట్టినటువంటి విద్య. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంపీగా ఓడిపోయినట్టే. ఎందుకో పొరపాటున ఆఖరిలో 1 బాక్స్ 2 బాక్సులు తేడాతో గెలిచాడని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ అప్పుడు దాకా అనుకోవటం ఏంటి, ప్రజలు అనుకోవటం ఏంటంటే ఓడిపోయినా గెలిపించారని. 96 ఎన్నికల్లో సంఖ్యాపరమైనటువంటి విజయము, నైతిక విజయము మాది తెలుగుదేశంది. లింగాల మండలంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకాలు లేకుండా ఓటర్ల జాబితాలో ఉండే ఓట్లకంతా ఎక్కువ పోల్ చేసింటేని పక్కన పెట్టించాను నేను. 8,850 అవి పక్కన పెట్టినా, కౌంటింగ్ చేసినా రాజమోహన్ రెడ్డి గెలిచేవాడు. మళ్ళా రీపోలింగ్ పెట్టినా రాజమోహన్ రెడ్డి గెలిచేవాడు. ఆడ అనౌన్స్ చేయించుకునేది కూడా 5,400. అప్పటి పరిస్థితుల్లో అది కన్నీటి పర్యంతరమై కాలనందుకు మేనేజ్ చేసుకొని అక్రమ మార్గంలో ఎంపీగా ఎన్నికయ్యాడు. అప్పుడు ఉమేష్ చంద్ర గారు ఎస్పీ అనుకుంటా అక్కడ. ఆయన టైంలో అక్కడ ఏమన్నా వీళ్ళ అరాచకాలు తగ్గినాయండి? తగ్గాయి. వీడు వాడు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా కిరాయి అంతకులను, రఫ్ క్యారెక్టర్ ఉండే వాళ్ళను, దుర్మార్గులను, రౌడీ సీటలను ఏరి పారేసినాడు. బాంబులు, తుపాకులు ఎక్కడున్నాయి. ఆ మహానుభావుని దయతో కడప జిల్లా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండి రాయలసీమలో రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని, దుర్మార్గాన్ని కూకటి వెళ్లతో సహా పెకలించినారు. కాబట్టి రాయలసీమ ప్రజలు ఈరోజు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. మీకు తెలుసో లేదో, మా పులివెందుల కాన్స్టిట్యున్సీలో లింగాల మండలం అరటి సాగులో ఆసియా ఖండంలోనే నెంబర్ వన్ తలసరి ఆదాయం కూడా వాళ్ళు ఎక్కువ మీదేగా. మీకు గోదావరి జిల్లాలో 22 టన్నులు అట్లా వస్తే మాకు 32, 34 టన్నులు వస్తుంది ఎకరాకు. రాష్ట్రంలోనే తలసరి ఆదాయం మీ మండలం ఎక్కువ. ఈ రాయలసీమలో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, చదువు పెరిగి అంతా ఇంజనీర్లు, డాక్టర్లు విదేశాల్లో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు దయా. డ్రిప్ ఇరిగేషన్ రావడంతో నుంచి పులివెందుల ఈరోజు సస్యశ్యామల భరితమై పాడి పంటల సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. ఎవరైనా ఆంధ్ర వాళ్ళు చూసే ఇది ఆంధ్రనా అది ఆంధ్రనా అనుకుంటారు. అవును, 98కి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కత్తి పట్టేవాడు లేక బలపం బట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా వీళ్ళకి నరమేధం చేయడానికి మనుషులు ఎక్కడ దొరుకుతున్నారు సార్? వీళ్ళకి డబ్బులు ఉపయోగించి సొంత మనిషిని చంపేదానికి డబ్బులు ఇచ్చే ఎవరైనా ఉంటారు. వివేకానంద రెడ్డిని చంపేదానికి ఇంటి కుక్కే గరిచ్చే ఎవరైనా ఊహిస్తారా? ఇంటి కుక్క కరుచాదని. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా. ఆ దగ్గరుండే వాళ్ళని డబ్బులు ఇచ్చి 40 కోట్లు ప్యాకేజ్ ఇచ్చి సుపారీ ఇచ్చి చంపారు. ఆ సుపారీ కూడా అందరికీ ఇలే, అది కూడా ఎగ్గొట్టారు. మళ్ళీ పరిటాల రవి గారి హత్య వెనక రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి ఉన్నారది నగ్న సత్యం. కోర్టులు ఒప్పుకోకపోయినా, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా చేయకపోయినా ఇది వాస్తవం. ఆయన హత్య కేసులో ఉన్న వాళ్ళందరినీ కూడా సాక్ష్యాలు లేకుండా తుదిముట్టించారు వీళ్ళు. ఒక్కొక్కరిని వచ్చినారు కదా, సమరించి తీసుకొచ్చి. వివేకానంద రెడ్డి కేసుల్లో కూడా చచ్చిపోతున్నారు కదా, శ్రీనివాస్ రెడ్డి చచ్చిపోయారు. అందరూ ఆల్మోస్ట్ చనిపోయారు. ఇక దస్తగిరి లాంటి లొంగిపోయి అప్రూవల్ గా మారినాడు మాత్రం బ్రతికున్నాడు. అంటే దస్తగిరికి ముందే తెలిసి ఎలాగో చంపేస్తారన్న భయంతో అప్రూవల్ గా మారిపోయి నిజం చెప్పినాడు. వాళ్ళ చరిత్రే వెన్నుపోటు. అంటే గతంలో జరిగిన దృష్టిలో పెట్టుకుని అప్రూవర్గా మారిపోయి వాస్తవాలు బయటపెట్టేశాడు. వాస్తవాలు ఒరిజినల్, ఆయన చెప్పిందంతా ఒరిజినల్. అందుకే బతుకున్నాడు. ఇంకా వాళ్ళు బతుకున్నాడు, లేదంటే లేపేసేవాళ్లే, అడ్డు తొలగించుకునేవాళ్లే. మీ కేసులో మీతో పాటు రాజారెడ్డి హత్య కేసులో సతీష్ రెడ్డి కూడా ముద్దాయి 1916 ముద్దాయి నెంబర్ 16. ఆయన్ని పక్కన పెట్టుకుని మా తాతని దారుణంగా చంపేశారని చెప్పి జగన్ రెడ్డి చెప్పడాన్ని ఎట్లా చూస్తారు సార్? ఆయన కూడా ముద్దాయి కదా. అది వైసీపీ అనేది దుర్గంధభరితమై భయంకరమైన గంజాయి కంపు కొట్టే
ఒక తోట, గంజాయి తోట. గంజాయి తోట. ఆ తోటలో సతీష్ రెడ్డి ఒక తులసి మొక్క. ఆయనకు తెలుసు 1995 లోకల్ ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డిపై ఒక బూతులో రిగ్గింగ్ చేయాలంటే ప్రజలంతా పరకళ్ళు చాటలతో రాజశేఖర రెడ్డికి చొక్కా చింపి పంచె చింపి తిరగబడి ఎవరే మనకు ఇబ్బంది వచ్చేదే ప్రజా తిరుగుబాటులో అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్తేనే గన్మెన్ దగ్గర తుపాకీ తీల్చుకొని వివేకానంద రెడ్డి నీలో సుబ్బయ్యనేమని డైరెక్ట్ చంపేశాడు. అక్కడ తప్పించుకోలేక పోలీస్ స్టేషన్లో లోబడి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో నుండి పోలీసు బందోబస్తు పులివెందులు చేర్చారు వాళ్ళను. ఇదంతా అడ్మిటెడ్ ఫ్యాక్ట్, జరిగింది చరిత్ర. వీళ్ళిద్దరూ చనిపోయి మహానుభావులు మహానేతలు అనిపించుకుంటున్నారు కానీ బ్రతుకు ఉంటే ప్రజలే తిరగబడి ఆనాటి పరిస్థితులు మళ్ళీ వచ్చి ఉండే. అయితే ఒక్క సంవత్సరం రాజశేఖర రెడ్డి బతికి ఉండింటే ఎట్టనోడే ఉండడు. ఇప్పుడు భారతదేశంలో సంస్కృతి ఎట్టుంటుంది అంటే మరణాంతాని వైరాణి, చనిపోయిన వాడు రాజుతో సమానం. ముఖ్యంగా హిందూ కల్చరు అటువంటి వాడిని దూషించకూడదు, ఇంకోటి చేయకూడదు అనేది. దాంతో నుంచి పోయిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనే నానుడు ఉంది కదా. అంతేగాని ఇంకొక 6 నెలల సంవత్సరం బతికింటే అయ్యే కథ అందరికీ తెలిసేది. సార్ 2 దశాబ్దాలకు పైగా పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి అధిక పదవులు అనుభవించి అనేక కార్యక్రమాల్లో పాల్గొని గడ్డం పెంచి చంద్రబాబు నాయుడు గారు గండికోట నుంచి పులివెందులకు నీళ్ళు ఇస్తే కానీ గడ్డం తీయనన్న సతీష్ రెడ్డి గారు ఆ నీళ్లు సాధించి పులివెందుల ప్రజలకు నీళ్ళు ఇచ్చి సాగునీరు తాగునీరు 2 ఇప్పించి చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన పరిస్థితి మనం చూసాం. ఇవాళ అవసరం కోసం ఎందుకు మారాడో తెలియదు, పార్టీ మారి అదే నేతను విమర్శిస్తూ ఉంటే పులివెందుల ప్రజలు ఏమనుకుంటారు, ఎట్లా చూస్తారు? ఇప్పుడు మాకందరికీ తెలుగుదేశం పార్టీకి ఆప్తుడే. ఆయనలో ఎప్పుడైతే తెలుగుదేశం వదిలిపోవాలనేది ఉందో మేము చాలా ప్రయత్నం చేశాం. మాకు ఇప్పుడుండే ప్రజెంట్ క్యాండిడేట్ దగ్గర ఇన్ఛార్జి దగ్గర నిష్ఠురం కూడా వచ్చింది, సతీష్ని తీసుకొచ్చి ఎంపీకి పెట్టాలని. పార్టీ నాయకత్వంతోనే ప్రాబ్లం వచ్చి ఘర్షణ వచ్చి అతను పోయినాడు. ఇష్టపూర్వకంగా పోయినోడు కాదు, జీవోత్సవం ఉంది అక్కడ. మనస్సంతా ఇక్కడనే ఉంటుంది. ఆత్మీయులు ఆయనతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళము, బాధలు పడిన వాళ్ళము, కేసులకు గురైన వాళ్ళము ఇక్కడ ఉన్నాం. మమ్మల్ని అందరినీ బాధపడతానే పోయినాడు. ఆ పక్క కూడా ఏం ఫ్లెక్సిబుల్గా లేడు. శత్రువులు కదా అంతా, వాళ్ళంతా కిడి చేసింది. వేంపల్లె పోయి చేసింది, వేలుపులకు పోయి అతని శవాలతో వేలిముద్రలు ఇచ్చి కేసులు పెట్టింది, అతని పైన గ్రానైలు విసరాలనుకునింది. అతనికి ఏం తెలియదా? మాకందరికి కూడా అతను అక్కడ పోవడం బాధాకరంగానే ఉంది. అయితే అతను ఆ వైపు పోయినాడు కాబట్టి ఒకటే సామె, ఏ గుడ్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. గంజావానలో తులసి మొక్క. అతను ఒక్కడే బాధగా ఉంది. ఇంకా వెనక్కి తిరిగి చూడలేనంత దూరం పోయాడు. ఏ రోజైతే అక్కడ పోయాడో మాకు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్లకు సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. 2 భిన్న ధ్రువాలు కలవవు. ఆ విధంగా అయిపోయింది, విడిపోయాం, తిరిగి రానంత దూరం పోయాం. సార్ పులివెందుల నియోజకవర్గానికి ఏ కార్యక్రమం చేసినా, మంచి చేసినా, నీళ్లు ఇచ్చినా, రోడ్లు వేసినా, ఏం చేసినా రాజశేఖర రెడ్డి చేశాడా, చంద్రబాబు నాయుడు గారు చేశాడంటే ఏం చెప్తారు సార్? నీళ్ళు ఇచ్చిందంతా చంద్రబాబు నాయుడు గారు. మీరే చెప్పారు, సతీష్ గడ్డం పెట్టి మొండి పట్టు పడితే అప్పుడు 500 కోట్లు ఇచ్చి నీళ్లు తెప్పించాడు. వాళ్ళు డబ్బుల కోసం యాడ చూసినా తవ్వేశారు. ఈ మొబైల్ అడ్వాన్సులు తీసుకొని వదిలేశారు గాలికి. అయ్యో ప్రజల మేలు కోసం కాదు. పోలవరం కాడ కాలువ తీసినా, ఇంకోసాట కాలువ తీసినా మట్టి తవ్వి డబ్బులు పోగు చేసుకున్నారు. కమిషన్లు, ఆ మొబైల్ అడ్వాన్సుల కోసం, అంతకు మించి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లతో సాగు చేసుకున్న రైతులకి, ప్రజలకి టీడీపీ గుర్తుంటుందంటారా? ఉంది. ఆ గుర్తుంటమే మన జడ్పీటీసీ డిపాజిట్ లేకుండా చేసింది అనుకో. ఎందుకు గుర్తుంటుందంటే తెలుగుదేశం అంటే వైఎస్ రాయారెడ్డి పేరుతో రాజశేఖర రెడ్డి ఓ డిగ్రీ కాలేజీ పెట్టాడు. అది వైఎస్ లయోలా కాలేజీగా పిలువబడతా ఉంది. ఒకప్పుడు అది కందుల ఓబురెడ్డి ఎంపీగా ఉండి 1980 ప్రాంతంలో ఆయన తెచ్చుకునే కాలేజీ. ఇంత చిన్నది నీకెందుకునని రాజశేఖర రెడ్డి దాన్ని కొట్టేసి పెట్టాడు. 1988-89 ప్రాంతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి, వీరారెడ్డి జిల్లా మంత్రి. 189 పోస్టులకు వైఎస్ రాయారెడ్డి కాలేజీలో, ఇప్పుడు లయోలా కాలేజీ పిలువబడేదానికి 7 ఇచ్చిందే ఎన్టీఆర్. ఫస్ట్లో ముందు గుర్తుపెట్టుకోవాల్సింది. మరి మీకు 30 సంవత్సరాలు ఓట్లు వేసి, దొంగ ఓట్లు పోయి చీవాట్లు తిని, మీకోసం డబ్బులు వంచి, డబ్బులు అప్పులు తెచ్చి, ఇన్ని బాధలు పోయిన పాలిటెక్నిక్ వాళ్ళకు పెన్షన్ 2000 సామాజిక పెన్షన్. మర్యాద పోతుంది. పెన్షన్ అడిగితే చేయరు, మాకు అన్యాయం చేసినాడు తండ్రి కొడుకులని చెప్తారు వాళ్ళు. అదీను జగన్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 20 లక్షల ఇళ్ళు ఆంధ్రాకు వచ్చాయి. అందులో పులివెందులకు 21,000 ఇచ్చాడు. పూర్తి అయింది ఎన్ని? 831. 21,000 ఇళ్ళు ఇస్తే 830 మాత్రం పూర్తి చేశాడు. పులివెందుల్లో 100 పడకల ఆసుపత్రి ఉంది. మొత్తం వాడు ఎంతమంది డాక్టర్లు, సిబ్బంది ఉండాలా? 22 మంది, 23 మంది ఉండాలి. అట్లాంటిది ఎట్లా? గైనకాలజిస్టు లేడు. వేంపల్లిలో 50 పడకల ఆసుపత్రి ఉంది. ఆడ ఒక ట్రైనీ డాక్టర్, ఇంకొకరు ఉన్నారు. ఆయన హయాంతా అది జరిగింది. జగన్మోహన్ రెడ్డి పులివెందులకు ఏం చేశాడంటే, సోషల్ మీడియాలో చాలా చెప్పేది ఏంటంటే,
బస్ స్టాండ్ కట్టాడు అంటారు. బస్ స్టాండ్ ఒకటి కట్టాడని చెప్తారు. అది కూడా సగం అసంతృప్తిగా వదిలేసిన సంగతి మనకు తెలుసు. అసంతృప్తిగా వదిలేసినాడు. పాత బస్ స్టాండ్ అందరికీ కన్వీనియంట్గా అద్భుతంగా ఉంది. వాళ్ళు సమీప బంధువులు బాగుపడేటందుకు అవన్నీ కట్టుకొని అద్దెలు ఇచ్చేటందుకు ఆ సైడ్ వాళ్ళ ఈ సరౌండింగ్స్లో ఉండే భూములకు ధర పెరిగేటందుకు ఆడికి మార్చినాడు. ఈ కబ్జా చేసేదానికి ఇది అది కూడా కబ్జా కోసమే. కబ్జా కోసం. ఇంకో ప్రచారం వాళ్ళు ఏం చేస్తారంటే రాజశేఖర రెడ్డి రూపాయి డాక్టరు, అందుకే ఆయనకు అంత మంచి పేరు ఉంది పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో, దేవుడు అని చెప్పి అంటూ ఉంటారు. వాస్తవంగా అయితే రాజశేఖర రెడ్డి మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి హైదరాబాద్లో ఉన్నాడు తప్ప పులివెందుల ప్రజలకు సేవ చేసింది ఏం లేదన్న సంగతి మీకు తెలుసు. అది ఎంతవరకు వాస్తవం సార్? సండే కోర్టుకు పోకుండా అంటారు చూడు, వకీళ్ళు ఉంటారు, వాళ్ళని సండే వకీలు అంటుంటారు చూడు, సండే అడ్వకేట్ అని. అటు సండే మండే డాక్టర్గా ఆయనకేం పెద్ద ప్రాక్టీస్ మీద ఇంట్రెస్ట్ లే. అది ఊరక ఈ రాజకీయాల్లోకి వచ్చేదానికి ఒక మార్గం, ఒక చోదక శక్తిగా ఉపయోగపడుతుందని అట్లా డాక్టర్ అనిపించుకుని నటించారు అక్కడ కూడా. అంటే ఈసీ గంగిరెడ్డి గారు నిర్వహించిన ఆసుపత్రిలోనే ఈయన కూడా పనిచేసేవాడా, లేదంటే అది వేరే ఉన్నది? డెన్మార్క్ నుంచి వీళ్ళు క్రిస్టియన్ మతం తరఫున ఫండ్స్ తెప్పించారు, ప్రజలకు తెలియదు. ఆ ఫండ్స్తో హాస్పిటల్ కట్టారు వీళ్ళు. డెన్మార్క్ వాళ్ళు ఇచ్చిన ఫండ్స్తో, వీళ్ళ సొంత డబ్బుతో కాదు. వీళ్ళు సొంత డబ్బులతో ఏది చేయరుగా. అది వీళ్ళు మాది, మేము సొంత డబ్బు పెట్టి కట్టామని అమాయకులు కదా ప్రజలు, వాళ్ళని నమ్మించగలిగినారు. ఈసీ గంగిరెడ్డి గారు అంటే భారతిరెడ్డి గారు తండ్రి కదండి. ఆయన కూడా ఏదో హత్య కేసులో ముద్దాయి అని చెప్పి మొన్న ఇక్కడ వార్తలో చూసాం. మా తమ్ముని కేసులో ముద్దాయి, ఉమామహేశ్వరరెడ్డి కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి ముద్దాయిలు. ఆయన కూడా పాల్గొన్నాడు, అప్పుడు ఉన్నాడు కదా, స్వయంగా దగ్గరుండే మా తమ్ముని చంపించాడు. అలాగే వైఎస్ వివేకా గారు చనిపోయినప్పుడు కూడా ఆయన కుట్లేసింది, మాఫీ చేసేటానికి ప్రయత్నించింది కూడా ఆయన హాస్పిటల్లోనే. ఆయన కూడా ఈ ముఠాలో మనిషే. వైఎస్ జగను భారతీయ ఇన్స్ట్రక్షన్స్ మేరకే వివేకానంద రెడ్డిని చంపారు. ఈసీ గంగిరెడ్డి దానికి పూర్తి నాలెడ్జ్ ఉంది. ఇవాళ పులివెందుల రాజకీయాల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీరో, అతని వల్ల ఏం కాదు, డిపాజిట్ కూడా రావడం కష్టం అనే ప్రచారం ఉంది. దాంట్లో వాస్తవం ఎంత ఉంది సార్? 100కి 100 నేను అంగీకరిస్తా. జగన్ కుటుంబం అనేది చెట్టుకొకరు పుట్టకొకరు చల్లా చెదురైపోయారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఈరోజు రేపు రాజ్యసభ మెంబర్ అవుతారు. ఆస్తి పంపకాలు పంచిలే. ఒకటి, చిన్న ఆయన చంపినాడని సునీత, సౌభాగ్యమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, మాటలే లేవు. వాళ్ళ మదరు అక్కడుంది. రాజశేఖర రెడ్డి బ్రదర్సు రవీంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. జార్జి రెడ్డి కొడుకులు అక్కడ రారు. ఎవరున్నారు ఇతనికి? వైఎస్ చిన్నకొండారెడ్డి కుటుంబం తప్ప ఎవరు లేరు. వాళ్ళు ఎలక్షన్ చేస్తే జరుగుతుంది, లేకపోతే లేదు. వాళ్ళ చేతిలో తెస్తే ఇక్కడ పులివెందులు వచ్చే పరిస్థితి కూడా లేదు. నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సార్, ప్రజలు ఇంకొక అనుమానం ఉంది. రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆస్తులు పంచుకున్నప్పుడు 3 వాటాలు వేశారు అని చెప్పి ప్రచారం ఉంది. 2 వాటాలు వేస్తే కాదన్న, 3 పిల్లలకు 3 వాటాలు అని చెప్పి వివేకానంద రెడ్డి అంటే 3 వాటాలు వేశాడు. వాళ్ళిద్దరూ పోయిన తర్వాత ఆ వాటాలు కూడా తనే లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం కూడా ఉంది. దాంట్లో వాస్తవం ఎంత సార్? వివేకానంద రెడ్డి ఆస్తులన్నీ సీఎం అయితేనే 25 కోట్లకు తీసుకుని ఇంకా కొంత డబ్బు పెండింగ్లో ఉంది. రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం అయిపోతానే వైఎస్ భారతి రాసిమని చెప్పింది, రిజిస్టర్ చేయించమని. ఆ మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్తే మేము రిజిస్టర్ చేయిస్తామని చెప్పి ఆ డబ్బులు కూడా ఇచ్చినట్లే. అది జరిగింది. ఆ గొడవలు కూడా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చెల్లిని తల్లిని దూరం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాజకీయం చేద్దామనే ఉద్దేశం అతనిలో కనబడుతుంది మీకు? దాంతో అంతే, నా దగ్గర విపరీతమైన డబ్బు ఉంది, ఆ డబ్బుతో అసత్య ప్రచారం చేయిస్తా. ఈ దేశ ప్రజలు ఎట్లాంటి ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీని కూడా 2.5 సంవత్సరానికి మర్చిపోయారు. వాస్తవేగా మర్చిపోతారు. డబ్బు ఎదజల్లుదాము, అవతల పార్టీ సరిపోకపోతే నా ఎంట వస్తారు అనేది అతని లక్ష్యం. అంతకు మించి ఏమీ లేదు. అది జరగకూడదంటే నిరంతరాయంగా అతను చేసిన తప్పులు 5 సంవత్సరాల్లో ఏం తప్పులు చేసినాడు అనేది ఖండిస్తా, ప్రజల్లోకి తీసుకుపోవాలా. ఎందుకంటే ఈనాటి యువతరానికి గతాన్ని తెలుసుకోవడం పట్ల కానీ చరిత్ర పట్ల కానీ ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు చరిత్రను బోధించే వాళ్ళు లేరు. అంటే 80% మంది యువత కానీ ప్రజలు కానీ ఉండే మంచిని కోరుకుని మంచిగా వాళ్ళ బ్రతుకోళ్ళు బతకడానికి ఇష్టపడుతున్నారు. ఎవరు ఈ గొడవలకి ఇంట్రెస్ట్ చూపించట్లా. 15% 20% మంది యువత ఆ క్రైమ్కో లేదంటే ఆ హీరోయిజానికి అలవాటు పడిపోయి, అంటే క్రైమ్ని కూడా హీరోయిజం అనుకుంటున్నారు వాళ్ళు కొంతమంది. వాళ్ళు మాత్రమే జగన్ రెడ్డి లాంటి వాళ్ళని అభిమానించి ఓట్లేసే పరిస్థితి ఉంది. వాళ్ళని చూసి భయపడి న్యూట్రల్గా ఉండే ప్రజలు కూడా ఓట్లేసే పరిస్థితి ఉంది. దానివల్లే అలాంటి దుర్మార్గులు గెలుస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. 100కి 100 కరెక్ట్. మేము హరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, స్వాతంత్ర సంగ్రామ యోధులు సుభాష్ చంద్రబోసు ఇలాంటి పెద్దల నుంచి ఇన్స్పైర్ పొందినాం. ఇలాంటి యువత ఎవడైతే దుష్ట స్వభావంతో ఉంటాడో, మద్యం సేవిస్తా, మత్తుమందులు సేవిస్తా, డ్రగ్స్ సేవిస్తా, దాంట్లో నుంచి
ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ ప్రవాహాన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. యువతను సక్రమ మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నకిలీ మద్యం ఏరులై పారింది. డ్రగ్స్ సుడిగాలు వచ్చి పన్నెట్టు పన్నాయి. సుడిగాలు వచ్చి దుమ్ము ధూళి పడుతుంది కదా ప్రతి చోట, కళ్ళల్లో, చెవుల్లో, నోట్లో అట్లాగే పడింది. అవన్నీ కూడా యూత్ ఉపయోగిస్తున్నారు. వాళ్ళని సక్రమ దారిలో పెట్టేదానికి ఏమిటి, ఇండస్ట్రీస్ కావాలి. ఇండస్ట్రీస్ ఉంటే చదువుకునే నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయి. నీళ్లు కావాలి. వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నగరం కావాలి. మరి జగన్ గవర్నమెంట్లో ఏది రాజధాని నగరం? ఆంధ్రుడు అంటే ఢిల్లీ వాళ్ళు, మద్రాసు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు మీరు? 3 రాజధానులు ఇంకా మొదలు పెట్టలేదని చెప్పుకునేవాళ్ళు. 3 రాజధానులు ఏడన్నా ఉంటాయా? మనిషికి 3 నోర్లు ఉంటాయా? ఆ 3 ఒకటి కూడా పూర్తి చేయలేదుగా. ఒకటి కూడా పూర్తి చేయలేదు కదా. ఈ విష ప్రచారాన్ని వల్లే ఎంత బలవంతులైనా కానీ మనం ఖండించకపోతేనే బలంగా పోతుంది. అది ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాళ్ళ విష ప్రచారాన్ని కొట్టేయాల. న్యాయం కోసం, ధర్మం కోసం ఈరోజు సమరబేరి మోగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రజాతి యువతను కాపాడాలా, ప్రజలను కాపాడాలా, మాంగళ్య బలాన్ని, మహిళల మాంగళ్యాన్ని కాపాడాలంటే ముందు కదలాలా. 5 సంవత్సరాలు పరిపాలన చేయడం చేతగాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని కేసీఆర్కి తాకట్టు పెట్టి ఇవాళ వచ్చి చంద్రబాబు పూర్తి చేయట్లేదంటూ రాయలసీమ హక్కుల పోరాట సమితి పేరిట కొంతమంది డ్రామా ఆడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అధికారం లేనప్పుడంతా రాయలసీమ గుర్తొస్తుంది. వాళ్ళ నాయనయామ నుంచి జరిగేదే అది. డ్రిప్ ఇరిగేషన్కు 3,000 కోట్లు ఇస్తానని రాయలసీమ ఎత్తిపోతల పథకం చేస్తానాడు. ఏమైంది? అది ఎవరొద్దన్నా నిన్ను పూర్తి చేసే నీ గవర్నమెంట్ కదా ఉండేది. చంద్రబాబు నాయునికి దానికి ఏం సంబంధం? హైకోర్టు స్టే ఇచ్చింది నీ గవర్నమెంట్లో కదా. జ్ఞాపక శక్తి కురసా అని నోటికి వచ్చిందంతా చెప్తా అంటాడు. ఎవరో ఒకరు తయారు చేయించారు బౌండింగ్. వారానికో 10 రోజులకో బెంగళూరు నుంచి వచ్చి చెప్పింది 2 సార్లు చెప్తా, 3 గంటలు 4 గంటలు చదివి అది మడుచుకొని మళ్ళీ బెంగళూరు పోతాడు. జగన్మోహన్ రెడ్డి ముందు నవ్వుతా మాట్లాడతాడు, వెనకాల అతని పరిస్థితి ఏంటో మీలాంటాడు తప్ప ప్రపంచానికి తెలియదు. వెనక రెండో వ్యక్తి ఉన్నాడంటారా? ఎవరున్నారు? అతను పుట్టడమే కత్తులు పట్టుకొని పుట్టినారు. వాళ్ళకి అలాంటి సలహాలు ఇస్తే వాళ్ళకి అమితమైన ఇష్టం. అటువంటి కిరాతకాన్ని, దౌర్జన్యాన్ని, ఈ గొడ్డళ్లతో, కొడవళ్లతో హత్యలు చేసేది, మన వల్ల తాలిబొట్లు దించేయడం, వ్యతిరేకించడమే మాకు అన్నింటికంటే పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఈ రాష్ట్రం జగన్ బారి నుంచి తప్పించుకొని తల్లి కడుపులో పిండమంతా సురక్షితంగా ఉండాలనేదే మా ధ్యేయం. మీ పోరాటం కూడా. మా పోరాటం. జగన్ను నమ్ముకుంటే ఎలా ఉంటుందంటే గోచిని మించిన దరిద్రం లేదు, సముద్రాన్ని మించిన లోతు లేదు. బట్టపరిలోనికి నూనె రాసినట్టు జగన్ను నమ్ముకుంటే జారుడు బండ మీద కాళ్ళేసినట్టే ఆంధ్రజాతి పూర్తిగా నాశనం అయిపోతుంది. చాలామంది యువకులు తయారై మీ ఆంధ్రజాతిని కాపాడుకోండి. ఈ ప్రపంచంలో 20 కోట్ల మంది ఉన్నారు. జగన్ అట్లా రౌడీల నుంచి, గుండాల నుంచి అని ఈనాటి యువతకు నేను తెలియజేస్తున్నా పదేపదిగా. ఇంకా సెమినార్లు పెట్టి శ్రీకాకుళం నుంచి, పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు బోధించాల్సినటువంటి అవసరం ఉంది. యువతను మనం బోధించకపోతే రాబోయే యువత నాశనం అయిపోతుంది, తుడిచిపెట్టుకొని పోతుంది. వాళ్ళు ఏంటంటే దోచుకున్న లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాని మేనేజ్ చేసి డంప్ చేస్తున్నారు అబద్ధపు సమాచారాన్ని. అబద్ధం సమాచారం గూగుల్ ఇచ్చినా, జెమినీ ఇచ్చినా, చాట్‌జిపిటి ఇచ్చినా అదే సమాచారాన్ని వెలికి తీసిస్తాను తప్ప వాస్తవాలు తెలియట్లే ప్రజలకి. వాస్తవాలు తెలియాలంటే మీలాంటి వాళ్ళు మీరు అన్నట్టు శ్రీకాకుళం నుంచి తడ వరకు, ఇటు అనంతపురం వరకు ప్రతిరోజు చెప్పాల్సిందే. ప్రతిరోజు నిరంతరంగా తెలియజెప్పాలి. ఇప్పుడు నాకు తగిలింటి దెబ్బలు ఉన్నాయి. నేనేమన్నా కర్నూలు మాదిరి కౌచకొండలాలతో సహజంగా పుట్టి దెబ్బలన్నీ వచ్చినాయి పుట్టుకతో. వాళ్ళు బహుమతిగా ప్రసాదించిన దెబ్బలే కదా. రాజశేఖర రెడ్డి 21 కత్తిపోట్లు అండి మీకు తగిలింది. 26 కత్తిపోట్లు. నా పైన సూట్ కేసు బాంబు పెట్టింది జగనే కదా. దాంట్లో తప్పించుకొని పోయింది. 6 గంటల సుదీర్ఘ చర్చ తర్వాత చంద్రబాబు నాయుడిని జైల్లో ఏ ఆధారము లేకుండా పెట్టింది జగనే కదా. కొండంత మనిషి అచ్చెన్నాయుని ఆయన ఆపరేషన్ చేసుకుని రెస్ట్లో ఉంటే తిప్పి పాపం ఈయన త్రిబులార్ను, ఆయన క్షత్రియ రక్తము ఆయన ఒంటి నిండా ఉంది కాబట్టి, పౌరుషము ప్రతాపం ఉంది కాబట్టి సంపాలని ప్రయత్నం చేసిన, కొట్టినా సరెండర్ కాలే. అడుగడుక్కు తిరగబడినాడు. అతని అన్యాయాన్ని ప్రశ్నించినాడు, ఖండించినాడు. బయట వాళ్ళు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది కార్యకర్తల ఉన్న ప్రచారం ఏంటంటే తండ్రి హయాం నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కేసులతో ఉక్కిబిక్కిలయ్యి మతి భ్రమించి ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు, వెనకాల అంతా ఉండి భారతరెడ్డి జరిపిస్తుంది, ఇప్పుడు జరిగే కార్యక్రమాలని ఆమె కనుసరణ జరుగుతున్నాయి అంటున్నారు. దాంట్లో వాస్తవం ఉందంటారా? అది ఆ మాట ఈ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రాల్లో బాగా ప్రచారం అవుతా ఉంది. ఉండొచ్చు. ఐఏఎస్తో పిలిచి ఆమె ఇతను సీఎం అయితేనే ట్రైనింగ్ తీసుకునేది, అధికారులను ఎట్లా నియంత్రించాలా, ఏం చేయాలనేది ఉంది.
దానికి రికార్డ్స్ ఉన్నాయి, వాస్తవమే. వైఎస్ రాజశేఖర రెడ్డి రక్త చరిత్ర, వైఎస్ రాజారెడ్డి దోపిడీ చరిత్ర, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన దోపిడీ గురించి మనకి అనేక విషయాలు తెలియజేసిన పేర్ల పార్థసారథి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.